పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. అసెంబ్లీలో వైసీపీ ఎమ్మెల్యేల దొంగ సంతకాలు చాలా సీరియస్గా తీసుకుంటున్న ఏపీ స్పీకర్. అసెంబ్లీలో ఇంటి దొంగలు ఎందుకు సహకరించారా? ఏపీ అసెంబ్లీలో ఇదొక విచిత్రమైన సంఘటన. ఏపీ రాజకీయాలంటే ఇటీవల కాలంలో ఎక్కడ లేనంత మేర చర్చకు తెరలేపుతుంది. రోజుకో వింత పరిణామం, వినూత్న ఘటనలతో రసవత్తర రాజకీయానికి నిలయంగా మారిన ఏపీలో ఇప్పుడు ఆ రాష్ట్ర చట్టసభలు, అందులో సాగుతున్న శాసన వ్యవహారాలపై అమితాసక్తిని కనిపిస్తుంది. అందులో భాగంగానే గురువారం ఓ వింత ఘటన ఏపీ అసెంబ్లీలో చోటు చేసుకుంది. సభకు రాకుండా అనర్హత వేటు నుంచి తప్పించుకునేందుకు వైసీపీ సభ్యులు దొంగతనంగా రిజిస్టర్లో సంతకాలు పెట్టేస్తున్నారట. ఈ విషయాన్ని అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడే స్వయంగా వెల్లడించడం గమనార్హం. అంటే తెలియాలని చెప్తున్నారు, ప్రజలకు కూడా తెలియాల్సిన అవసరం ఉంది సార్. అంచేత దొంగచాటును వచ్చి దొంగ సంతకాలు పెట్టే కర్మ ఎందుకు వచ్చింది సార్? ప్రజాప్రతినిధులకి ప్రజా డబ్బుని జీతాలుగా తీసుకుంటూ ప్రజలకు సేవ చేయకుండా దొంగచాటుని వచ్చి సంతకాలు పెట్టవలసిన కర్మ ఇటీ ఒకసారి. మొన్నటి ఎన్నికల్లో అప్పటిదాకా 151 సీట్లతో బలంగా ఉన్న వైసీపీ 11 సీట్లకు పరిమితం అయిపోయింది. కనీసం ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా రాని పరిస్థితి. ఇదే విషయాన్ని ఆసరగా తీసుకున్న వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తమకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇస్తేనే సభకు వస్తానంటూ కీలక ప్రకటన చేశారు. ఈ క్రమంలో 6 నెలల పాటు వరుసగా సభకు గైహాజరైతే అనర్హత వేటు పడుతుందన్న అధికార పక్ష ప్రచారంతో జగన్తో సహా మొత్తం 11 మంది వైసీపీ సభ్యులు సభకు వచ్చారు. ఆ రోజు రిజిస్టర్లో సంతకం చేసేసి వెళ్ళిపోయారు. మళ్ళీ 6 నెలల తర్వాత కదా పరిస్థితి కదా అంటూ జగన్ లైట్ తీసుకున్నారు. అయితే జగన్ మాదిరిగా ఆ పార్టీ సభ్యులు మాత్రం దీన్ని లైట్ తీసుకోలేకపోయారు. ఈ క్రమంలో ఓవైపు జగన్ ఆదేశాలు, మరోవైపు తమ సభ్యత్వాలపై వేలాడుతున్న అనర్హత కత్తి ఫలితంగా వైసీపీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు దొంగలుగా మారిపోయారు. దొంగలంటే ఏదో దోచుకోవడం కాదులేండి, దొంగల మాదిరిగా ఎవరూ చూడకుండా రిజిస్టర్లో సంతకాలు చేసి వెళ్ళిపోవడం మాట. ఇలాంటి వారి జాబితాలో ఎవరెవరున్నారంటే తాటిపర్తి చంద్రశేఖర్, ఎర్రగొండపాలెం, దాసరి సుధా బద్వేల్, ఆకపాటి అమర్నాథ్ రెడ్డి రాజంపేట, వై బాలనాగరెడ్డి మంత్రాలయం, రేగం మృత్యలింగం అరకు, విశ్వేశ్వరరాజు పాడేరు, విరూపాక్షి ఆలూర్లు ఉన్నారు. వీరు గవర్నర్ ప్రసంగానికి హాజరై సంతకాలు చేశారు. ఆ తర్వాత కూడా వీరు వేర్వేరు రోజుల్లో అసెంబ్లీకి వచ్చినట్లు సంతకాలు చేశారట. సమావేశాలకు నిత్యం గైహాజరవుతున్న వైసీపీ సభ్యులు తమ నియోజకవర్గాలకు సంబంధించిన అంశాలకు సంబంధించి ప్రశ్నలు సంధిస్తూనే ఉన్నారు. ఈ ప్రశ్నలకు సమాధానాలు తయారు చేస్తున్న మంత్రులు వాటిని చెప్దామంటే మాత్రం ప్రశ్నలు అడిగిన వారు సభలో కనిపించలేదు. దీనిపై ఇదివరకే అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ క్రమంలో అసలు ఏం జరుగుతుందంటూ స్పీకర్ అయ్యన్న పాత్రుడు గురువారం రిజిస్టర్లో తెప్పించుకొని పరిశీలించారట. ప్రమాణ స్వీకారం, గవర్నర్ ప్రసంగాలకు తప్పించి మరి ఏ రోజు కూడా సభకు రాని వైసీపీ ఎమ్మెల్యేలు రిజిస్టర్లో మాత్రం చాలా రోజులుగా సభకు హాజరైనట్లుగా సంతకాలను ఆయన గుర్తించారు. ప్రజల వద్ద ఎన్నుకోబడ్డ ఎమ్మెల్యేలుగా వైసీపీ సభ్యులు గౌరవంగా సభకు రావాలని పిలుపునిచ్చారు. అయితే గెలిపించిన ప్రజలను అవమాన పాలు చేసేలా ఇలా దొంగ సంతకాలు మాత్రం చేయొద్దంటూ ఆయన వారికి సూచించారు. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.